జై శ్రీరామ్. గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రయాగకు క్షేమంగా చేరుకున్నాము. ఇక్కడ అంత రద్దీ ఏం లేదు ప్రస్తుతం. అంటే మొన్న మౌని అమావాస్య కాబట్టి విపరీతంగా రద్దీగా ఉంది. ఈరోజు రద్దీ ఏం లేదు. ఇదిగోండి, ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇదొక కేవలం 1 కిలోమీటర్ దూరం నుండి మాత్రమే ఈ ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఇదంతా కూడా కేవలం కిలోమీటరే. 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ముందు ఆపేస్తున్నారు అనేటటువంటివన్నీ కూడా ఏమీ లేదు. ఇక్కడ నుండి సంగమం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది. 8 కిలోమీటర్ల దూరంలో సంగమం ఉంది. అక్కడి నుంచి కూడా ఎలక్ట్రిక్ ఆటోలు దొరుకుతాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోలు దొరుకుతున్నాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పంపిస్తాను. ఇదిగోండి, ఇదొక పార్కింగ్ ప్లేస్. ఇక్కడ పార్కింగ్ చేసుకొని సంగమం దగ్గరికి వెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు. ఇది కూడా కాస్తే ఉంది, ఎక్కువ లేదు. ఈ ట్రాఫిక్ జామ్ కూడా కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఒక్కరొక్కరిని కొంతమందిని పంపిస్తున్నారు. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇదొక పార్కింగ్ ప్లేస్. ప్రస్తుతం అంత హడావిడైతే ఏం లేదు. భయపడాల్సిందంత హడావిడి ఏం కనిపించటం లేదు. అయితే ముందర 8 కిలోమీటర్లు మాత్రం నడవాలి, లేదా ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి అని చెప్తున్నారు. అది కూడా నేను ముందుకు వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ ఆటోల పరిస్థితి ఏమిటి, ఉన్నాయా లేదా మొదలైన విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. 2 కిలోమీటర్లు మాత్రం నడవాలట. 2 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకెళ్తాయట. మరి ఆ పరిస్థితి కూడా ఉందా లేదా చూస్తాను. ఏదేమైనా కూడా కేవలం 8 నుంచి 10 కిలోమీటర్లు ప్రస్తుతం నడవాలి, అలా ఉంది. ముందు ఇంకా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ వీడియోని అందరికీ పంపించండి. చాలా కంగారు పడుతున్నారు. మౌని అమావాస్య కాబట్టి మొన్న ఆ పరిస్థితి ఉంది. ఈరోజు అంత హడావిడి ఏం లేదు. 3వ తేదీ మళ్ళీ ఉండవచ్చు. వసంత పంచమి, రథసప్తమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఈ 4 రోజులు బాగా రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం అంత ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా 1 గంటలో క్లియర్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్ జామ్ కూడా 1 గంటలో క్లియర్ చేసేస్తున్నారు పోలీసులు. 1 గంటలో క్లియర్ అయిపోతుంది. తేలిగ్గానే ఉంది. ప్రయాగకు రావచ్చు. 2 వీలర్స్ మీద, 2 వీలర్ కాదు 4 వీలర్స్ మీద రావచ్చు. ఇబ్బంది ఏం లేదు. కార్లలో వచ్చి చక్కగా సంగమ స్నానం చేసి గంగాజలాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. ఇబ్బంది ఏం లేదు. జై శ్రీరామ్.